అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ చింతల శైలేందర్. ఐఎమ్ ఏ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. ఎంఎస్ఎంఈఎస్ అంటే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. అంటే మన భారతదేశంలో ఉన్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఇక్కడ చూడవచ్చు, విజువల్లో చూడవచ్చు. డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేశా. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ భారతదేశంలో ఏవైతే ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఉన్నాయో, ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీస్ అండి. సో ఆ కంపెనీలు పెట్టుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటిది? ఇండియాలో ఎంఎస్ఎంఈ కంపెనీ ఎవరైనా పెట్టుకోవాలి అంటే దాని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటిదో మనకి ఇది 5 మార్క్స్ క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఒక మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ మన ఇండియాలో ఆ కంపెనీ పెట్టుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. మై డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ఏంటిదంటే కంప్లీట్ ద ఎంఎస్ఎంఈ ఫామ్. మనకు ఈ ఎంఎస్ఎంఈ మనము ఎప్పుడైతే ఒక కంపెనీ పెట్టాలనుకుంటామో దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి. దానికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మన విజువల్లో మీకు కొంచెం చూపెడుతున్నాను. ఇది కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఇక్కడ ఎంఎస్ఎంఈ ఫామ్ అనేది ఒక మోడల్ అయితే మీకు దీంట్లో విజువల్లో చూపెడుతున్నా. ఈ ఫామ్ అనేది ఫస్ట్ ఏం చేయాలట, ఫామ్ ఫిలప్ చేయాలట. సో అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫిల్ ఇన్ ఆల్ ద డీటెయిల్స్ అండ్ సబ్మిట్ ద రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్. ఆ అప్లికేషన్ ఫామ్కు ఏమైతే డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేయాలో ఆ అప్లికేషన్ ఫామ్లో ఉంటాయి. ఏమేమి మనం ఫామ్స్ అటాచ్ చేయాలో అవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అట. ఇది ఫస్ట్ పాయింట్, రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఫస్ట్ పాయింట్. సో ఇది మీరు ఒక సినిమా రూపంలో ఒక విజువల్ ఎఫెక్ట్ ఏదైనా ఒక ఎంఎస్ఎంఈ కంపెనీని ఇమాజినేషన్ చేసుకుంటూ ఇది మీరు ప్రిపేర్ కండి, మీకు యాన్యువల్ ఎగ్జామ్ వరకు గుర్తుంటుంది. సో రెండవది ఏంటిది? రెండో ప్రాసెస్ ప్రిపరేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. దేర్ ఎక్స్పర్ట్స్ విల్ హెల్ప్ ఇన్ డ్రాఫ్టింగ్ ద అప్లికేషన్ అండ్ ప్రిపేర్ డాక్యుమెంట్స్ ఫర్ రిజిస్టరింగ్ ఎంఎస్ఎంఈస్ యాజ్ పర్ ద రిక్వెస్ట్ డీటెయిల్స్. The process requires 1 or 2 working days to proceed to next level. అంటే ప్రిపరేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎంఎస్ఎంఈ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ మనము ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసిన అప్లికేషన్స్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఏమేమి డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలో సలహాలు, సూచనలు తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలట. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత థర్డ్ లెవెల్ ఏంటిదో చూద్దాం. ఫిల్లింగ్ ఎంఎస్ఎంఈ అప్లికేషన్. ఏం చేయాలట? థర్డ్ స్టెప్లో ఎంఎస్ఎంఈ అప్లికేషన్ ఫిల్ చేయాలట. పోస్ట్ ద డాక్యుమెంట్స్ ఆర్ ప్రిపేర్డ్ and submit to MSME రిజిస్టార్. ఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజ్ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక రిజిస్ట్రార్ ఉంటాడట. రిజిస్ట్రార్ అతని దగ్గరికి వెళ్ళి ఇది సబ్మిట్ చేయాలట అప్లికేషన్ ఫామ్. దేర్ ఎక్స్పర్ట్స్ విల్ వెరిఫై ద సబ్మిటెడ్ డాక్యుమెంట్స్. ఆ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ మనిషే రిజిస్ట్రార్ ఎవరైతే ఉంటారో మన అప్లికేషన్ ఫామ్ మొత్తం వెరిఫై చేస్తాడట. వెరిఫై చేసి దిస్ ప్రొసీజర్ రిక్వైర్స్ అనదర్ 2 working days. ఒక 2 రోజులు అంటే 2 వర్కింగ్ డేస్లలో
ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుందట. సో ఫోర్త్ది ఏంటిది, ఫోర్త్ ఏం చేయాలంటే అప్లికేషన్ అప్రూవల్ అండ్ రిజిస్ట్రేషన్. అప్లికేషన్ అప్రూవల్ అయిందా లేదా, రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. వన్స్ MSME application is approved, company gets registered and related documents shall be sent to the company. ఎప్పుడైతే మనం కంపెనీ ఫిల్ చేసి MSME రిజిస్టార్కు మనం సబ్మిట్ చేస్తామో వాళ్ళు మనకు మన కంపెనీకి డాక్యుమెంట్ అనేది మీకు అప్రూవ్ అయినట్టు మనకు ఒక డాక్యుమెంట్ అయితే పంపిస్తారట. ఇది ఫోర్త్ వన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే రిజిస్ట్రేషన్ క్రైటీరియా. రిజిస్ట్రేషన్ క్రైటీరియా ఏంటిదంటే ఎంటర్ప్రైజెస్ అంటే కంపెనీలు అండి. కంపెనీ, ఎనీ కంపెనీ, ఏ కంపెనీ అయినా కావచ్చు. ఎంటర్ప్రైజెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సర్వీసెస్ sector need to have less than 50 crore of investment in plant and machinery. సో ఈ MSME యొక్క రిజిస్ట్రేషన్ క్రైటీరియా ఏముండాలట అంటే ఈ ప్లాంట్ అండ్ మిషనరీలు ఉంటాయండి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ MSMEలు అంటే ఏంటిది, ఫ్యాక్టరీలలో, ఈ ఎంటర్ప్రైజ్ కంపెనీలలో పెద్ద పెద్ద మిషన్లతోని గూడ్స్ని అయితే వాళ్ళు తయారు చేస్తారు. ఇక్కడ చూడండి, విజువల్లో చూడవచ్చు. ఈ గూడ్స్ని అయితే తయారు చేస్తారు. ఈ గూడ్స్ను తయారు చేయడానికి కావలసిన ఈ యొక్క మిషన్లు, ఈ యొక్క యంత్రాలు, వాటి యొక్క విలువ 50 కోట్ల కంటే తక్కువగా ఉండాలి అట. 50 కోట్ల కంటే తక్కువగా ఉండాలి. అలాంటి వాటిని మనము MSME రిజిస్ట్రేషన్ క్రైటీరియా కింద తీసుకోవడం జరుగుతుంది. ఇంకా 2-3 ఉన్నాయి, కానీ ఇది 5 మార్క్స్కే వస్తుంది కాబట్టి ఈ 5 మార్క్స్కే మనము 5 పాయింట్స్ రాస్తే సరిపోతుంది యాన్యువల్ ఎగ్జామ్లో. మిగతాది మీరు నోట్స్లో చదివినా కూడా ఈ వీడియో ఆల్రెడీ చూసిల్లు కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.